నమస్తే. నేను మీ పద్మా విజయ్ కుమార్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజుకి నేను 50 ఎపిసోడ్లు కంప్లీట్ చేస్తున్నాను ఈ వినాయకుడితోని. సో ఇదంతా మీ సపోర్ట్, మా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్తో నేను ఇన్ని ఎపిసోడ్లు చేయగలిగాను. సో మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయకుడిని ఎలా చేయాలో, దీనికి ఏమి మెటీరియల్ కావాలో చూసేద్దామా? సో గణేశాన్ని చేయడానికి మేమే మెటీరియల్ కావాలో చూసేద్దామా? నేను టెరకోటా సాయిల్ తీసుకున్నాను, వాటర్, బీడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్, మన దగ్గర ఏ ఉంటే అవన్నీను, ఆల్ ఫిక్స్, సిలికాన్ మౌల్డ్ తీసుకున్నాను. నేను సిలికాన్ మౌల్డ్ చిన్నది, పిల్లలకి ఈజీగా నేర్పించడానికి, పిల్లలు కూడా చేసేసుకోవచ్చు వినాయకుడిని. సిలికాన్ మౌల్డ్ తీసాను. ఇది ఇందులో ఎలా చేయాలో చూపిస్తాను. మామూలుగా గణేశాన్ని ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అండ్ వుడెన్ బేస్. సో ఇంతే మెటీరియల్. సో చూసేద్దామా ఎలా చేయాలో? ఫస్ట్ ఈ సిలికాన్ వినాయకుడు బేస్ ఉందన్న చెప్పాను కదా, ఈ బేస్తోని మనం ఈ మట్టిని ఏం లేదు, ఇందులో వేసేస్తే మనకి వినాయకుడు షేప్ వచ్చేస్తుంది. సో ఇది పిల్లల చేత కూడా మనం చేయించవచ్చు. ఓకే, సో ఇలాంటి ఒక షార్ప్ బేస్ తీసుకుని కొంచెం దీన్ని ఇలా అంటే చాలు, ఎక్కువ కూడా అనక్కర్లేదు, వచ్చేస్తుంది అన్నమాట. వినాయకుడు వచ్చేస్తుంది, చూసారా? వచ్చేసింది. మనం సైడ్స్ ఇలాగా కొంచెం చేసేస్తే వినాయకుడు ఫేసు రెడీ. మనకి వినాయకుడు మౌల్డ్స్ రెడీ అయిపోయాయి. సో ఈ వినాయకుడు మౌల్డ్ని నేను కొంచెం తయారు చేసేసి పిల్లలందరికీ ఒక్కొక్కటి ఇద్దాము అని అనుకుంటున్నాను. సో ఇలాగా సో గణేష్ చేయడానికి నేను టెరకోటా క్లే తీసుకున్నాను. దీనికి ఏంటంటే ఫస్ట్ నేను వాటర్లో మిక్స్ చేసి బాల్స్, రౌండ్ బాల్ చేసుకుని సెపరేట్. ఇది బేసు, తర్వాత బాడీ, హెడ్, లెగ్స్, హ్యాండ్స్, మిగతా పార్ట్స్ ఇవన్నీ చిన్న కూడా కిరీటానికి, బొట్టుకి, దానికన్నీ కూడా యూజ్ చేస్తాను అనమాట. సో ఇంతే కావాలి మనకి. ఫస్ట్ బేస్ చేసేసుకుందాం. దీనికి ఏ టూల్స్ కూడా అవసరం లేదు. సో బేస్ రెడీ అయిపోయింది. బేస్ మీద మనం హెడ్ పెట్టేద్దాం. బేస్ మీద మనం బాడీ పెట్టేద్దాం. ఓకేనా? వినాయకుడు బాడీ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, సో బాడీని మనం ఫిక్స్ చేసేద్దాం. ఫిక్స్ చేసేసి దీని మీద హెడ్. హెడ్ ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు లెగ్స్ చేయడానికి మనం స్లోగా దీన్ని రోల్ చేసేసుకుందాం.
అందరికీ పిల్లలందరికీ ఇష్టమైన చిన్న చిన్న వినాయకులు పెట్టుకొని వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఈ పాదం ఇలా రావాలి, ఇవి వచ్చి ఇది ఇట్లా బెండ్ అవ్వాలి కదా కాళ్ళు. సో మనం ఏం చేద్దామంటే ఇట్లాగా కాళ్ళు వినాయకుడికి ఇటువైపు బెండ్ చేద్దాం. బెండ్ చేసి ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. ఓకేనా? తర్వాత ఈ లెగ్ కూడాను సో ఈ లెగ్ కూడా మనం ఇలా వచ్చి ఇది ఇటువైపు రావాలి ఈ కాలు. సో మనం ఈ కాలు ఇటువైపు బెండ్ చేసుకుందాం. సో రెండు కాళ్ళు రెడీ అయిపోయాయి. ఫిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ ఫిక్స్ చేసేసుకుందాం. ఈ క్లే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఇది ఈ చిక్కుడి ఈ చేతిలో మనకి వినాయకుడు లడ్డు పట్టుకుంటాడు కాబట్టి నేను ఈ షేప్లోని ఇక్కడ ఇలా చేస్తాను. ఓకేనా? లడ్డు పెట్టడానికి కోసం. ఈ హ్యాండ్ ఇలాగా పొట్ట మీద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తొండం. మనం మెయిన్గా వినాయకుడికి తొండం మర్చిపోయాం, చూసారా? తొండం చేసుకోవాలి. తొండానికి ఇలా చేసి అది మనం చిన్నగా ఎంత కావాలో చూసుకొని ఓకేనా? ఎస్, తొండం రెడీ అయిపోయింది. నెక్స్ట్ కిరీటం. స్వామివారికి కిరీటం. సో ఫస్ట్ చిన్న బేస్ ఇంకొంచెం చిన్న చేసుకోండి. చిన్న చేసుకుని దాని మీద సో ఇది హెడ్ మీద పెట్టేద్దాం. వినాయకుడికి కిరీటం రెడీ. ఓకేనా? నెక్స్ట్ చెవులు. చెవులు చేయడానికి ఇలా ప్రెస్ చేసుకొని ఇటు సైడు ఇట్లా ఇది ప్రెస్ చేసుకుని ఇక్కడ. సో చెవులు ఇది. సో ఒక చెవు అయిపోయింది, ఇంకో చెవు కూడాను. సో ఇక్కడ ఇది ఇలా ఫ్లాట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్రెస్ చేయాలన్నమాట. అంతే, చెవు రెడీ అయిపోతుంది. సో ఫ్లాట్గా ఉన్నది మనకి హెడ్ వైపు పెట్టి లోపట చిన్న బెండ్
ఇది చిన్నదైపోయింది, ఇంకొంచెం పెద్ద చేద్దాం. ఇచ్చి లోపల చిన్న బెండింగ్. ఓకేనా? సో వినాయకుడికి మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం నామం పెట్టాలి. ఇక్కడ దేవుడికి నామం పెడతారు కదా, మనం ఏం చేద్దామండి, న్యూస్ పేపర్తోనే ఓకే, న్యూస్ పేపర్తోనే నామం పెట్టేసుకున్నాం. పెట్టేసుకుని మధ్యలో చిన్న బొట్టు. సో మధ్యలో ఇలాగా చిన్న బొట్టు పెట్టేశాను. నెక్స్ట్ కళ్ళు పెట్టాలి కదా, సో కళ్ళు కోసం కూడాను చిన్నగా రౌండ్ బాల్ చేసేసి అంతే. గణేష్ మహారాజ్ కి జై. మనం గణేష్ తయారు చేసేసుకున్నాం. సో ఇది ఇంకా కొంచెం నేను డెకరేట్ చేయడానికి ఏం చేశానంటే, జ్యువెలరీ అంటిస్తే బాగుంటుందని చెప్పేసి నేను జ్యువెలరీ అంటిస్తాను అనమాట. ఇప్పుడు సో మెడలో ఇలా దంజె వేస్తారు కదా, సో దంజె వేయడానికి నేను ఇలాగ రన్నింగ్ గోల్డెన్ బీడ్తోని ఇలాగా వేస్తాను. వినాయకుడు కంప్లీట్ అయిపోయింది. నేను చిన్న కొంచెం డెకరేట్ చేశాను. దంజాన్ కోసమని రన్నింగ్ స్టోన్స్ది ఒకటి పెట్టాను అనమాట. లడ్డూకని వైట్ స్టోన్ ఒకటి చేతిలో పెట్టాను. కళ్ళకి బ్లాక్ బీడ్స్, బొట్టు, నామం పెట్టాను. ఇంతే. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.